Hey guys, నా ఛానల్లో బ్యూటిఫుల్ లెహంగా బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్ ఈ బ్లౌజ్ చూడబోతున్నారు. స్టిచ్చింగ్ చేసే విధానం కటింగ్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు, చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగా సబ్స్క్రైబ్ నోట్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో నోటిఫికేషన్ ఆల్ దాన్ని కొడితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే రావడం జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ కటింగ్ చూసారు కదా. ఈ స్టిచ్చింగ్ వీడియోలో ఏమవుతుందంటే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసి మీకు చూపించేస్తాను. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ పెట్టేసాను కదా. ఈ విధంగా దీన్ని కూడా లైనింగ్స్ అటాచ్ చేసేద్దాం. ఫస్ట్ చూపించింది ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ కూడా అయిపోయింది. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ కావాలి కాబట్టి ప్రతిదీ స్టిచ్ చేయడం మాకు చూపించండి అంటే మళ్ళొక వీడియోలో క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, ఫ్రంట్ ఈ విధంగా పెట్టేసాం కదా. ఫ్రంట్కి ప్రిన్సెస్ కట్ కోసం మార్క్ ఏ విధంగా చేస్తున్నాను క్లారిటీ అబ్జర్వేషన్ చేయండి. నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నెక్ వచ్చేసి యాక్చువల్గా అయితే చివరి నుంచి 2.5 యాక్చువల్గా వేయాలి. అలా కాకుండా నేను 4 వేస్తున్నాను. నెక్ దగ్గర నుంచి 4, గ్రౌండ్ వచ్చేసి 4.5. వీళ్ళకి ఇలానే కావాలి కాబట్టి బోట్ నెక్ అయితే ఇది కాదు. కస్టమర్ చాయిస్ కోసం ఈ విధంగా వేసేసాను. దీన్ని కట్ చేసేస్తాను. కట్ చేసేసాక ప్రిన్సెస్ కట్ కోసం ఏ విధంగా మార్క్ చేస్తున్నాను ప్లీజ్ కొంచెం అబ్జర్వేషన్ చేయండి. అక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. ఆల్రెడీ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసాను. 4 కదా, ఈ 4 ఇంచెస్ ఇక్కడ ఫ్రంట్ నుంచి 4 ఇంచెస్ వేసి హైట్ కూడా 4 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఇక్కడ 2 ఇంచెస్ షేప్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్, ఫ్రంట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే 1.5 అలా సరిపోద్ది. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఎంత ఉందో దాంట్లో సగం వేసుకున్నాం. ఆ సగాన్ని మరొక సగం చేసుకొని ఈ విధంగా లైన్ వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆ ఫ్రంట్ చూసారా, సైడ్ చంక దగ్గర ఒక 1 ఇంచ్ డౌన్ పెడతాను నేను. ఎందుకు అంటే ఇక్కడ చంక దగ్గర కూడా ఒక డాట్ రావాలి కాబట్టి. ఇలా వస్తుంటే ఫ్రంట్ అడిగిసినట్టు కాకుండా నీట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ వీడియోలో మార్క్ చేసిన విధంగా ఈ విధంగా చంక కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ని మనం కట్ చేసేసుకుందాం. ఇంకా క్లారిటీ కావాలంటే ఫ్రంట్ ఇంకొక డాట్ కూడా వేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. ఈ విధంగా కట్ చేసేసాక ఇటువైపు ఈ పార్ట్ని అటాచ్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేసాక బ్యాక్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫ్రంట్ ఎంత అయితే మార్క్ చేసామో ఆ ఫ్రంట్ మార్క్ చేసిన పీస్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకుందాం. పెట్టేసాం కదా. ఇప్పుడు టేప్ వేసుకొని నెక్ డౌన్ వచ్చేసి 8.5 పెడదాం. బ్యాక్ బ్రాడ్ ఎక్కువ కావాలనుకుంటే అక్కడి నుంచి 3 ఇంచ్ 2.5 సైజుని బట్టి వేసుకోవచ్చు. నేను 3 వేస్తున్నాను. చెస్ట్ 36 కాబట్టి దీనికి ఇలా రౌండ్గా వీడియోలో చేయించిన విధంగా మార్క్ చేసుకున్నాం. ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి కాబట్టి 3 ఇంచెస్ +3 అలా వేస్తున్నాను. చిన్న సైజ్ అంటే 2.5 కూడా వేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకుందాం. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్లోని వీడియోస్ అన్ని చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. చూశారు కదా, ఈ విధంగా వచ్చింది కదా. దీనికి ఒక సైడ్ పైన ఫ్రంట్ కూడా కట్ చేసి చూసారా, ఫ్రంట్ కూడా చేసేసాం కాబట్టి దీనిపైన బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. ఈ విధంగా వేసినాక ఒక సైడ్ జాయింట్ చేసేసుకుందాం. అప్పుడు జాయింట్ చేస్తే ఈ విధంగా వస్తుంది కదా. మొత్తం దాన్ని అంతా పైపింగ్ చేస్తాం. ఇప్పుడు చూడీ హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్నాం కదా. ఈ పీస్ బ్యాక్ పార్ట్ వచ్చేసి జాయింట్ పట్టడం జరిగింది. ఆ జాయింట్ కోసం పీసెస్ అటాచ్ చేసేసి కింద ఫోల్డింగ్ స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేయడం జరిగింది. చూసారా, ఫ్రంట్ అంతా నీట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ థ్రెడ్ వేసుకోవచ్చు, లేదంటే హుక్ పెట్టుకోవచ్చు. హుక్ పెట్టాలి అంటే బ్యాక్ కటింగ్ చేసే విధానంలో చిన్న మార్పు అయితే ఉంటుంది. మీరు కింద కామెంట్లో అడిగితే దానికి దీనికి తేడా ఏంటి ఎలా మార్క్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి కదా చంక డౌన్ వచ్చేసి
దీనికి ఈక్వల్గా మార్క్ చేస్తే ఎక్స్ట్రా పెట్టాం కదా 1 ఇంచ్, దాని దగ్గర ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే ఈ విధంగా తీసేసుకుంటే సైడ్ స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా క్లారిటీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది తీసేసాం కదా. ఇప్పుడు హ్యాండ్ కోసం బ్యాక్ జాయింట్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ మీద బ్యాక్ మీద ఫ్రంట్ ఈ విధంగా పరిచేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకుందాం. కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇది కూడా పైపింగ్ వేసేసి జాయింట్ చేసేయడం అయితే జరిగింది. దీనికి అటాచ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను థ్యాంక్ యూ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చూసుకున్నాకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా 2 హ్యాండ్స్ అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టేసి అక్కడ స్టిచ్ చేసి చంకలో మార్క్ ఉంది కదా, మార్క్ దాకా స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ నడుము వచ్చేసి 28 అంటే అందులో సగం ఫ్రంట్ సగం బ్యాక్ కాబట్టి 14 వచ్చేలాగా మార్క్ చేసేసుకొని ఒక సైడ్ ఫుల్గా స్టిచ్ వేసేసుకుందాం. ఒక సైడ్ ఫుల్ స్టిచ్ చేసేసాక ఈ సైడ్ జిప్ వస్తుంది కాబట్టి సైడ్ జిప్ వేయాలనుకుంటున్నాం. అదర్వైజ్ ఓకే, అక్కడ వరకు స్టిచ్ చేసేసుకొని అక్కడ చంక దగ్గర నుంచి 1 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా వదిలేస్తాం. ఇక్కడ 14 వచ్చింది కదా, ఈ 14 వరకు ఇలా మార్క్ చేసేసుకుంటే జిప్ వేయడం అనేది మళ్ళీ ప్రత్యేకంగా దానికోసం స్పెషల్ వీడియోలో చూపిస్తాను. ఇదండి ప్రిన్సెస్ కట్ లాంగ్ హ్యాండ్ బ్లౌజ్. నచ్చింది కదా, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. చూసారా కదా, తర్వాత వీడియోలో మీకు జిప్ వేయడం ఎలాగా అనేది కామెంట్ పెడితే ఫస్ట్ టైం నా ఛానల్ నా నంబర్ ఇస్తున్నాను. ఇది నా నంబరు. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు డౌట్లు, సలహాలు, సందేహాలు అన్నీ నాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ గైస్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బాయ్ బాయ్.